నియోజకవర్గ నేతలు ఆ హోదాలో గుర్తించడం లేదా? ఆటలో అట్టిపండ్లా అనుకుంటున్నారా? గెలిచేదాకా కూడా ఆయన ముందరి కాళ్లకు బంధాలు వేస్తోందెవరు? రౌతు మెత్తనైతే గుర్ర మూడు కాళ్ల మీద పరిగెత్తినట్టుగా ఆ సెగ్మెంట్ వ్యవహారం మారిందా? ఇంతకీ ఎవరు ఎమ్మెల్యే? ఏంటైన బాధ? భారీ మెజారిటీతో గెలిచినా కనీసం నియోజకవర్గంలో పనులు చేయించుకోవడానికి దిక్కు లేకుండా పోతోందని తీవ్రంగా మదనపడుతున్నారట మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి. కొందరు సీనియర్ లీడర్స్ అతితో అసలు తాను శాసనసభ్యుడన్న సంగతి మర్చిపోయేలా ఉన్నారంటూ సన్నిహితుల దగ్గర గోడు వెళ్లబోసుకుంటున్నట్టు తెలిసిందే. సీనియర్స్ అండతో లోకల్ గా కొందరు చెలరేగిపోవడానికి కూడా జీర్ణించుకోలేకపోతున్నట్టు తెలిసిందే. దీంతో సందర్భం వచ్చిన ప్రతిసారి త్వరలో దూకుడు పెంచుతా అంటున్నారని, పార్లమెంటు ఎన్నికల తర్వాత అంతా మన చేతిలోకొస్తుంది, ఓపిక పట్టండి క్యాడర్ కు నచ్చజెప్పుకుంటున్నారట బత్తుల. ఈ కామెంట్స్ మీదే ఇప్పుడు మిర్యాలగూడ కాంగ్రెస్ లో చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే. మరిక కొత్తగా దూకుడు పెంచేదేంటి? ఇప్పుడు ఆయన చేతిలో లేనిదేంటి? పార్లమెంటు ఎన్నికల తర్వాత వచ్చేదేంటని మాట్లాడుకుంటున్నాయి పార్టీ వర్గాలు. మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గా ఉన్న సమయంలో టికెట్ ఆశిస్తూ ప్రజాక్షేత్రంలోకి వెళ్లారు లక్ష్మారెడ్డి. అప్పుడు దూకుడుగా వ్యవహరించి క్యాడర్ లో తిరుగులేని నేతగా పేరు తెచ్చుకుని టికెట్ తనకే ఇవ్వాల్సిన అనివార్యతను కల్పించుకున్న లక్ష్మారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచాక ఎందుకు తగ్గారు? ఆయన ముందరి కాళ్లకు బంధాలు వేస్తోంది ఎవరు అన్న ప్రశ్నలు వస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో చివరి క్షణం వరకు తనకు టికెట్ రాకుండా అడ్డుపడిన వారు, టికెట్ రావడానికి సహకరించిన మరికొందరు తనకు కొరకరాని కొయ్యలుగా మారినట్టుగా ఫీల్ అవుతున్నారట ఎమ్మెల్యే. నియోజకవర్గంలోని అన్ని వ్యవహారాల్లో ఆ సీనియర్ నేతల అతి జోక్యం తనకు ప్రాధాన్యత లేకుండా చేస్తోందని ఎమ్మెల్యే మదన పడిపోతున్నారట. సీనియర్లు నియోజకవర్గంలోని అన్ని వ్యవహారాల్లో ప్రత్యక్షంగానో పరోక్షంగానో జోక్యం చేసుకుంటూ చివరకు ఫోన్లో కూడా వ్యవహారాలను చక్కబెడుతూ ఉండడంతో ఇక నేనెందుకు, నేను ఎమ్మెల్యేను కాదా అని సన్నిహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలిసిందే. ఇదే అదునుగా ఆ సీనియర్లకు సన్నిహితంగా ఉండే కొందరు స్థానిక నేతలు ఒక అడుగు ముందుకేసి అన్నింటిలో తలదూర్చడం లక్ష్మారెడ్డికి మరింత తలనొప్పిగా మారిందట. ఆ నేతలను క్రమశిక్షణతో ఉండాలని హెచ్చరించినా వినకుండా సీనియర్ల దగ్గరికి వెళ్లడం, వారి సహకారంతో తాము అనుకున్న పని పూర్తి చేయడం ఎమ్మెల్యేకి అస్సలు మింగుడు పడ్డం లేదంటున్నారు. ప్రతిపక్షంలో ఉండగా గట్టిగా పార్టీ కోసం పనిచేసి కేసులు పాలైన నేతలకు ప్రాధాన్యత రాకుండా కొందరు వలస పక్షులను పార్టీలోకి ఆహ్వానించడాన్ని వ్యతిరేకించారట ఎమ్మెల్యే. ఆ సంగతి పట్టించుకోకుండా ఓ సీనియర్ నేత ఆ వలస పక్షికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేయడం బత్తులకు మరింత ఆవేదన కలిగిస్తున్నట్టు తెలిసిందే. ఇదే అదునుగా కొందరు నేతలు ఎమ్మెల్యేతోనూ సీనియర్లతోనూ ఉంటూ డబుల్ గేమ్ ఆడుతున్నారన్నది అంతర్గత సమాచారం. తాను ఎమ్మెల్యే అయినా పరిస్థితి మాత్రం సత్రం భోజనం మఠం నిద్ర అన్నట్లుగా అయిందన్న నిర్వేదంలో ఉన్నట్లు తెలిసిందే. దీంతో అంత్యనిష్ఠోరం కంటే ఆదినిష్ఠోరం మేలని కొందరు సన్నిహితులు చెబుతున్నా ఎన్నికలయ్యేదాకా ఆగండని అంటున్నారట ఎమ్మెల్యే. ఎన్నికల తర్వాత మిర్యాలగూడలో ఎలాంటి ఉరుములు మెరుపులుంటాయో చూడాలి మరి.